పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 6వ అధ్యాయము 47వ వచనము. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దివ్యవాణి భక్తులారా, ప్రియ బిడ్డలారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా చేతులు పైకి లేపి ఆ ప్రభువుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ బిడ్డలారా, ఈ రోజున 2 అంశాలను గురించి మనం ధ్యానించుకుందాం. మొదటిది నిత్య జీవం, రెండవది రక్షణ. ఈ 2 మాటలను ఈ రోజున మనం ధ్యానించుకుంటూ ఆ నిత్య జీవితంలోనికి ప్రవేశించాలి అంటే రక్షింపబడాలి అని, నిత్య జీవితాన్ని ఎలా పొందుకోవాలి, రక్షణలోనికి మనం ఎలా రావాలి అనే అంశాన్ని ఈ రోజున ధ్యానిద్దాం. మన జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ బిడ్డలారా, నిత్య జీవితం అంటే ఏమిటి? మనము ఎప్పుడైనా ఆలోచన చేశామా? యోహాను సువిశేషము 17వ అధ్యాయము 3వ వచనం సెలవిస్తుంది, ఏకైక సర్వేశ్వరుని యేసుని తెలుసుకొని ఎవరైతే ఆయన వైపునకు తిరుగుతూ ఉంటారో వారు నిత్య జీవితంలోనికి వస్తూ ఉంటారు అని 1 యోహాను 5:20 కూడా నేర్పిస్తూ ఉంది. నిత్య జీవితము అంటే క్రీస్తుని తెలుసుకొని, క్రీస్తుని స్వీకరించి, క్రీస్తుతో సహవాసము చేయటమే నిత్య జీవితం. ఇది ఎప్పుడు దొరుకుతుంది అంటే ఈ జీవితం చాలించిన తర్వాత. ఈ జీవితం ఉన్నప్పుడు మనము రక్షింపబడాలి. ఈ జీవితము చాలించిన తర్వాత ఆ నిత్య జీవితంలోనికి ప్రవేశించాలి. ఈ నిత్య జీవితంలోనికి ప్రవేశించాలి అంటే ఆయన యందు విశ్వాసాన్ని మనము కనబరుచుకోవాలి అనేది ఈ రోజున మనం గ్రహించాలి. ప్రియ బిడ్డలారా, ఈ నిత్య జీవితాన్ని ఎలా పొందుకోవాలి? నిత్య జీవితం అంటే క్రీస్తుతో ఎల్లప్పుడూ ఉండటం. మరి దానిని ఎలా మనము పొందుకోవాలి అంటే వాక్యం నేర్పిస్తుంది. 2వ తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, సువార్త ద్వారా నిత్య జీవితం. సువార్తను మనము అంగీకరించడం ద్వారా నిత్య జీవితం. సువార్తను మనం ఎప్పుడైతే మన జీవితంలోనికి అనువదించుకుంటామో అప్పుడు మన జీవితం మారిపోతూ ఉంటుంది. ఈ రోజున మనము ఎలా ఉంటూ ఉన్నామో దానిని మనము మార్చుకున్నప్పుడు నిత్య జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం. ప్రియ స్నేహితులారా, అగస్టిన్ గారిని గనక మనం చూసినట్లయితే, అగస్టిన్ గారు ఎప్పుడూ కూడా లోకంలోనే తిరుగుతూ ఉండేవాడు. చాలా మేధావి, చాలా తెలివి, అనేక విధాలుగా ఎక్కడ చూసినా ఫస్ట్ క్లాస్లో ఉండేవాడు. ఏ కళాశాలలోనైతే, ఏ యూనివర్సిటీలోనైతే ఆయన చదువుకున్నాడో అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇక నాకేమిలే అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వాక్కు ఆయన తాకిందో వెంటనే ఏం చేశాడు? బైబిల్లోనికి వచ్చేసాడు. ఆ నిత్య జీవితంలోనికి వచ్చేసాడు. ఆయనతో ఉంటే శాశ్వతంగా జీవించవచ్చునా అని గ్రహించాడు. మోనికమ్మ కూడా అదే కోరుకుంది. నా కుమారుడు మారాలి, నేను చనిపోయేలోపు అని ప్రార్థన చేసింది. దేవుని ప్రియ బిడ్డలారా, అటు తల్లి ప్రార్థన, ఇటు ఆయనకు కనువిప్పు, హృదయంలో పరివర్తన ఎప్పుడైతే జరిగాయో దేవునికి దాసుడవుతున్నాడు, సేవకుడు అవుతూ ఉన్నాడు, ప్రచారకుడు అవుతూ ఉన్నాడు, సువార్తను బోధించువాడిగా మారిపోతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా,
కాబట్టి నేను ఈ రోజున ఈ వాక్కును మనం ఏం చేయాలి? మన జీవితంలోనికి అనువదించుకోవాలి. ఆ జీవితంలోనికి మనము ఎప్పుడు కూడా ఆలోచనలతో మన జీవితాన్ని వాక్కు అనే ఆలోచనతో ముందుకు తీసుకుని పోవాలి. అప్పుడే వాక్కు మనల్ని ఏం చేస్తుంది? నిత్య జీవితం వైపునకు నడిపిస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, ఇంకా మనం వాక్యాన్ని చూసినట్లయితే రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, దేవుని అనుగ్రహము వలన నిత్య జీవితం. వాక్కును చదవడంతో పాటు ఆయన అనుగ్రహము కూడా మన మీద ఉండాలి. అప్పుడే నిత్య జీవితంలోనికి మనము ప్రవేశించగలుగుతాం. వాక్కును చదివిన తర్వాత, ధ్యానించిన తర్వాత ఆయన అనుగ్రహాన్ని మనము పొందుకోకపోయినట్లయితే ఎలాంటి ప్రయోజనం మనకుంటూ ఉంది? వాక్కు ద్వారా మనము మారాలి. మారినప్పుడే ఆయన అనుగ్రహం దొరుకుతుంది. అందుకే ఆయన అనుగ్రహము ద్వారా నిత్య జీవితంలోనికి వెళ్ళగలుగుతాం. లూకా సువిశేషం 1వ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం మరియ తల్లి జీవితాన్ని. ఆమె దేవుని అనుగ్రహాన్ని పొందుకుంది కాబట్టి దేవుని కుమారునికి తల్లిగా నియమింపబడింది. ఆమె వాక్కును ధ్యానించింది, వాక్కును పఠించింది, వాక్కును విన్నది. కాబట్టి విన్నదాన్ని, ధ్యానించిన దాన్ని, పఠించిన దాన్ని అన్నిటికీ కూడా దేవుని అనుగ్రహం దొరికింది. కాబట్టి ఎలా ఆశీర్వదింపబడిందంట? దేవుని యొక్క కుమారుని తల్లిగా ఆశీర్వదింపబడింది. కాబట్టి మన యందు ఆయన అనుగ్రహాన్ని కూడా మనము పొందుకోవాలి అంటే ఆయనతోనే ఉండాలి అనేది రోమీయులకు రాసిన లేఖ 5:21 మనకు నేర్పిస్తూ ఉంది. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని కృప ద్వారా శాశ్వత జీవితం అంటే నిత్య జీవితం. దేవుని కృప ద్వారా, ఆయన అనుగ్రహము, ఆయన కృప, శాశ్వత జీవితం. అందుకే పౌలు గారు అంటారు 2 కొరింథీయులకు రాసిన లేఖలో 12:9 ఏమంటున్నారంటే, నా కృప నీకు చాలును అంటాడు. ఎందుకంటే పౌలు గారు ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. సమస్యతో బాధపడుతున్నప్పుడు దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తున్నాడు. 3 సార్లు ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. నన్ను ఈ బలహీనత నుంచి, ఈ సమస్య నుంచి నన్ను తీసివేయవా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును అనే మాట మాట్లాడుతున్నాడు దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి ఆయన కృపకు ఎప్పుడైతే మనము పాత్రులం అవుతూ ఉంటామో శాశ్వత జీవితంలోనికి, నిత్య జీవితంలోనికి మనము ప్రవేశించగలుగుతాం. అందుకే 2 తిమోతికి రాసిన లేఖ 4:7 కూడా పౌలు గారు అంటుంటారు, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని నేను నిలబెట్టుకున్నాను, ఇక నేను జీవపు బహుమానము కోసం అంటే ఆ నిత్య జీవితంలోనికి వెళ్ళటానికి ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రభువు ప్రసాదించు ఆ జీవ కిరీటాన్ని అందుకోవటానికి, శాశ్వతముగా క్రీస్తుతో ఉండటానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు దేవుని యొక్క కృప పౌలు గారిని ముందుకు నడిపించుకుంటూ పోయింది. కాబట్టి ఆ జీవ కిరీటం, ఆ నిత్య జీవితాన్ని ప్రభు ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, 1 యోహానుకు రాసిన లేఖ 5వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే, దేవుని కుమారుని ద్వారా నీకు నాకు నిత్య జీవితం. దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినది మనందరికీ కూడా నిత్య జీవితాన్ని అనుగ్రహించటానికి. ఆ నిత్య జీవితాన్ని కుమారుడు ఎలా అందిస్తున్నాడు అంటే, యోహాను సువిశేషము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని మనము పానము చేసినప్పుడు నిత్య జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం అనేది వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఆ నిత్య జీవితంలోనికి మనము ప్రయాణము చేయాలి అంటే ప్రియ స్నేహితులారా, ఆ క్రీస్తుని మనము స్వీకరించాలి. ఆ స్వీకరించిన క్రీస్తుతో మనం సహవాసము చేయాలి అనేది ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, యోహాను సువిశేషము 10వ అధ్యాయము 27-28 వచనాలు మనం చూసినట్లయితే, కుమారుని స్వరము వినాలి, వెంబడించాలి, అప్పుడు నిత్య జీవితం. ఆయన స్వరాన్ని వినే బిడ్డలముగా ఉండాలి, ఆయన్ని వెంబడించే బిడ్డలముగా ఉండాలి. అప్పుడే నిత్య జీవితంలోనికి మనము ప్రవేశించగలుగుతాం. యేసు ప్రభు ఒక వృత్తాంతాన్ని తెలియపరుస్తారు. మీరు నన్ను వెంబడించండి అని కొంతమందిని పిలిచినప్పుడు కొంతమంది ఏమంటున్నారు? అందులో మొదటివాడు, నేను నా ఇంటికాడ చెప్పి వస్తాను అంటాడు. రెండవ వాడు, నేను ఇప్పుడే వివాహం చేసుకుని ఉన్నాను, కొన్ని రోజులు ఆగిన తర్వాత వస్తాను అంటున్నాడు. మూడవ వాడు, నేను ఎద్దులను కొన్నాను, పొలంలో అవి సరిగా పనిచేస్తున్నాయా లేవా చూసి వస్తాను అంటున్నాడు. అలాంటి వారెవ్వరు కూడా
నిత్య జీవితంలోనికి ఆయన పిలువగానే ఎప్పుడైతే వస్తూ ఉంటామో వెంటనే ఏం జరుగుతుందంట? ఆయన నిత్య రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ బిడ్డలారా, కావుననే ఆయన ఎప్పుడు మనల్ని పిలుస్తాడా, ఎప్పుడు ఆయన వైపునకు మనము అడుగు వేద్దామా అనే ఆశతో, ఆలోచనతో మనము ఉండాలి అనేది ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువిశేషము 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఈ లోకాన్ని ఎందుకు ప్రేమించాడు, ఎందుకు తన ఏకైక కుమారుని అనుగ్రహించాడు అంటే మనందరినీ కూడా నిత్య జీవితంలోనికి తీసుకుని వెళ్ళటానికే. ప్రియ బిడ్డలారా, ఈ లోకంలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కావుననే ఆ నిత్య జీవితంలోనికి ప్రవేశించటానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నారు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. యోహాను 6:27లో శాశ్వత భోజనమునకై మనము శ్రమించాలి. చాలామంది మీ జానడు పొట్ట కోసము శ్రమ పడుతూ ఉంటాం, కానీ శాశ్వత భోజనం కోసము మనము శ్రమపడాలి. జానడు పొట్ట కోసము శ్రమపడాలి కాదనట్లేదు. అదేవిధముగా శాశ్వత భోజనాన్ని కోసం అంటే ఆత్మను రక్షించుకోవడానికి కోసం కూడా కష్టపడాలి. ఎప్పుడైతే ఆత్మను మనము రక్షించుకోగలుగుతూ ఉంటామో అప్పుడే మనము ఆ నిత్య జీవితంలోనికి ప్రవేశించగలుగుతాం. కాకపోతే రెండవ దానిని మనం ధ్యానించినప్పుడు ఆ నిత్య జీవితంలోనికి ప్రవేశించాలి అంటే ముందుగా మనము రక్షింపబడాలి. రక్షణ అంటే ఏమిటి? 2 విధాలుగా మనం చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, బానిసత్వము నుండి రక్షణ, విడుదల, విముక్తి. బానిసత్వము నుండి రక్షణ, విముక్తి. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తుల నుండి ఆ బానిసత్వం నుంచి విడుదల. ఈ రోజున ఈ లోకము నుంచి విడుదల. ఈ లోకమనే బానిసత్వం, ఈ లోకమనే చీకటి, ఈ లోకపు మాటల నుంచి మనము విడుదల కావాలి. ఈ బానిసత్వంలో మనం ఉన్నాం. ఏదైతే స్వార్థముతో, అహంభావముతో, డబ్బు ఆలోచనలతో ఉంటూ ఉన్నాం, ఈ బానిసత్వం నుంచి మనము విడుదల కావాలి. రెండవదిగా దేవుని ప్రియ బిడ్డలారా, పాపము నుండి విడుదల. అందుకే వాక్యం సెలవిస్తుంది మత్తయి సువిశేషం 1వ అధ్యాయం 21లో పాపము నుంచి ఎప్పుడైతే మనము విడుదల అవుతామో నిత్య జీవితంలోనికి పోగలుగుతాం. పాపము నుంచి విడుదలైనప్పుడు రక్షింపబడతాం. రక్షింపబడిన మనము నిత్య జీవితానికి మనము అర్హులము అవుతూ ఉంటాం అని వాక్యం మనకు నేర్పిస్తుంది. అయితే ఈ రక్షణను ఎలా మనము పొందుకోవాలి అంటే రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9-10 వచనాలు తెలియపరుస్తున్నాయి. నోటితో ప్రభువుని ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు రక్షింపబడతాము. ఆయన మన నోటితో, మన పెదవులతో క్రీస్తు నా ప్రభువు అని ఒప్పుకోవాలి. మన హృదయంలో ఆయన్ని విశ్వసించాలి. ఆయన మన పెదవులతో, నోటితో ఒప్పుకొనకుండా, హృదయంలో విశ్వసించకుండా ఉన్నట్లయితే మనం రక్షణలోనికి రాలేము. రక్షణలోనికి రాలేకపోయినట్లయితే నిత్య జీవితంలోనికి పోలేము. అది దేవునికి ఇష్టము లేదు. మనం రక్షింపబడాలి, క్రీస్తును ఒప్పుకోవాలి, విశ్వసించాలి, నిత్య జీవితాన్ని పొందుకోవాలి. కాబట్టి ఈరోజు నుంచి ప్రయత్నం చేద్దామా? క్రీస్తుని ఒప్పుకోవటానికి, క్రీస్తుని పలకటానికి, క్రీస్తు నామాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నం చేద్దామా? ఎందుకంటే నేను రక్షింపబడాలి ప్రియ బిడ్డలారా. క్రీస్తుతో సహవాసం చేయాలి, శాశ్వతంగా ఆయనతో ఉండాలి ప్రియ బిడ్డలారా. ఈ లోకంలో మనము ఉండటము కాదు, కానీ ఆయనతో ఉండటానికి మనము ఆయన నామాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఆయన ఒప్పుకొని విశ్వసించినప్పుడు రక్షింపబడతామని వాక్యం మనకు నేర్పిస్తుంది. హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే పరిపూర్ణమైనటువంటి
జీవితాన్ని ఎప్పుడైతే జీవించగలుగుతామో, అలవరుచుకుంటా అలాంటి జీవితాన్ని జీవించడానికి అలవరుచుకుంటామో అప్పుడు రక్షింపబడతాం. పరిపూర్ణమైనటువంటి జీవితం, ఎలాంటి తప్పు లేనటువంటి జీవితం, తప్పుకి భయపడేటటువంటి జీవితం, ఇది చేస్తే, ఈ తప్పు చేస్తే దేవుని దగ్గర మనం దూరం అవుతామనే భయముతో ఉన్నటువంటి జీవితాన్ని జీవించాలి అని హెబ్రీయులకు రాసిన లేఖ 5:9 మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి నేను తప్పు చేయకుండా జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనందరం బలహీనులమే. మనందరం కూడా ఎక్కడో చోట బలహీనులుగా ఉంటూనే ఉంటాం. కానీ ఆ బలహీనత నుంచి బయటికి వచ్చి, అయ్యో నేను ఇలా ఉండిపోయానే, ఇక నేను ఇలా ఉండకూడదు అని ఎప్పుడైతే మనము మళ్ళీ మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటామో దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అది పరిపూర్ణమైనటువంటి జీవితం. చాలా సందర్భాల్లో బలహీనతల్లో పడుతూ ఉంటాం. బలహీనతల్లో పడి కాసేపు ఆ బలహీనత నుంచి అయ్యో నేను ఎందుకు ఈ బలహీనతలో పడ్డానని ఆలోచన చేస్తాం. ఇక మళ్ళీ ఆ బలహీనత మన జీవితంలోకి రాకుండా ఉండటానికి దేవుని మీద ఆధారపడాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు మనము రక్షింపబడతాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ విధముగా ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండగలుగుతూ ఉంటామో అప్పుడు రక్షణ, నిత్య జీవితం మనతో ఉంటాయి. ప్రియ స్నేహితులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది, విశ్వాసము ద్వారా దేవుని వరము వలన, ఆయన కృప వలన రక్షింపబడుతూ ఉంటాం. ఆయన కృప మనల్ని రక్షిస్తుంది. ఆయన కృప మనకు నిత్య జీవితము వసుగుతూ ఉంది. కాబట్టి ఆయన కృపలో మనము ఉండాలి. ఎప్పుడు ఆ కృపను పొందుకుంటామంటే విశ్వాసము ద్వారా మాత్రమే ఆయన కృపకు మనము పాత్రులము అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ విశ్వాసము కోల్పోతూ ఉంటామో కృపకు కూడా దూరం అవుతాం, రక్షణకు దూరం అవుతూ ఉంటాం. ప్రియ బిడ్డలారా, ఎలాంటి జీవితాన్ని, రక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేయాలి. రక్షణ ఎందుకు అంటే నిత్య జీవితంలోనికి ప్రవేశించటానికి అని ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. కావుననే ప్రియ బిడ్డలారా, ఈ రక్షణ పోగొట్టుకునే అవకాశము ఉందా అంటే ఉంది. ఎలా ఉంటూ ఉంది అంటే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, రక్షణ కొరకు శ్రమ పడాలి. శ్రమ ఎప్పుడైతే పడుతూ ఉంటామో ఆ శ్రమలో నుంచి మనము నిలబడాలి. ఒకవేళ శ్రమ వచ్చింది అని ఆ శ్రమలో పడిపోయినట్లయితే రక్షణలోనికి రాము. ఆ శ్రమలో నుంచి మనము నిలబడినట్లయితే, ఆ శ్రమలో నుంచి మనము బయటికి వచ్చినట్లయితే రక్షింపబడుతూ ఉంటాం. ఉదాహరణకు క్రీస్తు ప్రభు మనలందరినీ రక్షించాలని సిలువ ఎక్కాడు, సిలువ మోసాడు, ముళ్ళ కిరీటం ధరించాడు, కొరడా దెబ్బలు తిన్నారు. అలా అవన్నీ నాకు వద్దు అన్నట్లయితే కనుక యేసు ప్రభు కూడా మనతో పాటే హాయిగా ఉండేవారు. కానీ మనము రక్షింపబడకపోయేవారం. మనల్ని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన శ్రమను అనుభవించాడు, ఆ సిలువను మోసాడు, ఆ బాధను ఆయన అనుభవించాడు, ఆ కన్నీటిని ఆయన అనుభవించాడు. వీటన్నిటి నుంచి కూడా ఆయన బయటికి వచ్చాడు. కాబట్టే రక్షింపబడ్డాం. ఈ రోజున నేను రక్షింపబడాలి అంటే దేవుని ప్రియ బిడ్డలారా, మన బలహీనతల నుంచి మనము బయటికి రావాలి. మన శ్రమ నుంచి మనము బయటికి రావాలి, నిలబడాలి. ఎందుకంటే నా శ్రమలో నుండే నన్ను నా దేవుడు బయటికి తీసుకుని వస్తాడు అనే విశ్వాసంతో నేను ఉండాలి. అలా లేకపోయినట్లయితే ఆ రక్షణ నీకు నాకు కరువైపోతూ ఉంటుంది. ప్రియ బిడ్డలారా, ఈ రక్షణ కాలంలో మనము ప్రయాణం చేస్తూ ఉండగా, రక్షణలో మనందరము ఉంటూ ఉండగా, ఆ రక్షణలో మనందరము నిలబడాలి అంటే మనము శ్రమ పడాలి, తప్పదు. ఆ శ్రమలో మనము నెగ్గాలి, తప్పదు. నెగ్గినప్పుడే రక్షణ. ప్రియ స్నేహితులారా, ఈ రోజుల్లో చాలామంది శ్రమకు దూరం అయిపోతూ ఉన్నాం. శ్రమ అనగానే అదేదో బాధ, ఇబ్బంది మన ఒంటి మీద, ఇంటి మీద వచ్చి కూర్చునేది కాదు. కానీ కష్టపడే తత్వాన్ని మనం కోల్పోతున్నాం. రైతు కష్టపడితేనే 5 వేళ్ళు లోపలికి వెళతాయి. ఒక ఉపాధ్యాయుడు 45 నిమిషాలు కష్టపడితేనే 4 వేళ్ళు లోపలికి పోతాయి. ఈ విధముగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు కష్టపడితేనే ఆ కుటుంబం గడుస్తూ ఉంది. శ్రమ అంటే ఇలా మనం చేసేటటువంటి పనుల్లో శ్రమించాలి. కానీ ఈ రోజున ఆ కష్టం, ఆ శ్రమను లేకుండా అన్నీ నా దగ్గరికే రావాలి అని సోమరిపోతుల్లా తయారవుతూ ఉన్నా. సోమరిపోతులుగా తయారవుతున్నప్పుడు రక్షణ ఎలా వస్తుంది? దేవుని ప్రియ బిడ్డలారా,
ఈ లోకమైనటువంటి రక్షణ. నా శరీరమా లేదా నా ఆత్మమా, సుఖింపుము, ఆనందింపుము, తినుము, త్రాగుము. ఓరి అవివేకి, ఈ రాత్రికే నీవు నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి? రక్షణలోనికి నీవు రాలేవు ప్రియ బిడ్డలారా. కాబట్టి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడమే శ్రమ. ఇచ్చిన పనిని మనము తూచా తప్పకుండా పాటించటమే శ్రమ. దానిలో నుంచి మనము బయటికి రావాలి. రెండవదిగా మనకు ఎదురయ్యే కష్టాల జోలి మనము పోకుండా ఉండాలి అంటే చెడుతో సహవాసము చేయకూడదు. ఎప్పుడైతే చెడుతో సహవాసం చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతామంట? కష్టాల పాలవుతాం, శ్రమల పాలవుతాం, కన్నీళ్ళ పాలవుతూ ఉంటాం. అప్పుడు ఆ రక్షణలోనికి మనము ప్రవేశించలేము ప్రియ బిడ్డలారా. కయీను జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన నువ్వెవరూ నాకు తెలియదు అంటూ ఉన్నాడు. నా తమ్ముడికి నేనేమైనా సేవకుడునా అంటూ ఉన్నాడు. కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, దేశదిమ్మరి అవుతూ ఉన్నాడు ప్రియ బిడ్డలారా. ఈ రోజున ఒక ప్రక్క మన పనిని కష్టపడి బాధ్యతగా పనిచేసి ఆ పనిలో మనం విజయాన్ని సాధించాలి. రెండవదిగా శ్రమ అంటే ఈ లోకంలో ఎదురయ్యే చెడు నుంచి మనము అధిగమించి మనం ఆ రక్షణలోనికి రావాలి అనేది దేవాతి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ రెండు, రక్షణ, నిత్య జీవితం, ఈ రెండు మన జీవితంలో ఎప్పుడైతే అలవరుచుకుంటామో అప్పుడు దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించే భాగ్యము మనకు దొరుకుతూ ఉంది ప్రియ బిడ్డలారా. అలాంటి జీవితాన్ని జీవించడానికి నీవు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఎందుకు మనం ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఆ నిత్య జీవితాన్ని తెలుసుకోలేకపోతున్నాం? ఆ రక్షణ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం? విన్నామా, వెళ్ళిపోయామా అనే మాటలతోనే, ధోరణిలోనే ఇన్ని సంవత్సరాలు గడుపుతూ ఉన్నాం. ఎందుకు ఆ వాక్కును ఆలకిస్తూ ఆ వాక్కు దగ్గర ఆగి మన జీవితాన్ని సరిచేసుకొని మనల్ని మనలో చూసుకొని మనల్ని మనము మార్చుకోకుండా ఎందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం? మన జీవితానికి అర్థం, పరమార్థం ఏమైనా ఉంటూ ఉందా? ఆలోచన చేయాలి దేవుని ప్రియ బిడ్డలారా. ఎప్పుడైతే నీవు నేను రక్షింపబడుతూ ఉంటామో, ఎప్పుడైతే నీవు నేను దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క రక్షణ విలువను, నిత్య జీవితపు విలువను తెలుసుకోగలుగుతూ ఉంటామో అప్పుడు మనము అక్కడ ఆగి మన జీవితాన్ని సరిచేసుకొని ఒక నూతన జీవితంలోనికి ప్రవేశించడానికి మనము జీవితాన్ని దేవునికి సమర్పించాలి. అప్పుడే నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండగలుగుతూ ఉంటాం. రక్షణ లేకుండా నిత్య జీవితంలోనికి పోలేము అని ఈరోజున గ్రహించాం. రక్షింపబడాలి అంటే క్రీస్తు ప్రభువుని మన నోటితో మనము పలకాలి, హృదయంలో విశ్వసించాలి. ఆ తరువాతనే నిత్య జీవితం. ఆ నిత్య జీవితం చేరాలి అంటే క్రీస్తుని మనం హృదయపూర్వకంగా స్వీకరించాలి. ఆయన శరీరమును, ఆయన రక్తమును పానము చేయాలి. అప్పుడే నిత్య జీవితం. ఆ నిత్య జీవితంలో జీవ కిరీటం మనకు దొరుకుతుంది. ఆ జీవ కిరీటాన్ని పొందుకున్నటువంటి నీవు నేను ఆయనను దగ్గరగా దర్శించుకోగలుగుతూ ఉంటాం. కావుననే ఈ వాక్యం ద్వారా నీవు ఆలోచన చేసి నీ జీవితాన్ని రక్షణలోనికి తీసుకుని వచ్చి నిత్య జీవితం వైపునకు నీ యొక్క అడుగును ముందుకు వేసినట్లయితే ఆయన్ని దర్శించుకునే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తారు. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహాకృపకు సంపన్నుడైన దేవా, ఈరోజున మేము 2 మాటలను ధ్యానించి ఉన్నాం. నిత్య జీవము, రక్షణ. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని పేతురు గారు పలుకుతూ ఉన్నారు. ప్రభువా, నిన్ను విశ్వసించి నీ నామాన్ని ఉచ్చరిస్తే రక్షింపబడతామని పౌలు గారు తెలియపరుస్తున్నారు. మేమందరము కూడా రక్షింపబడాలి అని, నిత్య జీవితం ప్రవేశించాలని ఆశగా ఉంది. అయినా కానీ ప్రభువా, ఈ లోకము మమ్మలను నెట్టివేస్తూ ఉంది. ఈ లోక ఆలోచనలోనికి నెట్టివేస్తూ ఉంది. స్వార్థము ఆలోచన, దుఃఖము ఆలోచనలు, నాయన శ్రమ ఆలోచనలు, ఈ విధముగా అన్నీ కూడా మమ్మల్ని పెడత్రోవలో నెట్టివేస్తూ ఉన్నాయి. కానీ ఈ వాక్యం ద్వారా మేము ఆగి నీ రక్షణ తెలుసుకొని నిత్య జీవాన్ని విశ్వసించి ప్రభువా నీ వాక్కును పఠిస్తూ నీ నామాన్ని ఉచ్చరిస్తూ మా హృదయంలో నిన్ను గట్టిగా విశ్వసిస్తూ రక్షణలోనికి వచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. తద్వారా మేము నిత్య జీవం వైపునకు ప్రయాణం చేస్తూ చివరకు నిన్ను దర్శించి నీతో ఆనందించు కృప మా అందరికీ దయచేయమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.
ఆమెన్.